Audio Jungle. ఆడవాళ్ళకి అన్యాయం చేయడమే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ప్రపంచ మహిళా దినోత్సవం రోజు చేసిన ట్వీట్ చూస్తే పుండు మీద కారం చెల్లినట్టుంటుంది. మహిళా సాధికారతకు మా ఇల్లే ఓ ఉదాహరణ. సేవా రంగంలో 24 గంటలు నేను బిజీగా ఉంటాను. వ్యాపారాన్ని నా భార్య సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మా కోడలు కూడా వ్యాపార బాధ్యతలు చూస్తుంది. నేను మా అబ్బాయి ఆర్థికంగా వారి మీద ఆధారపడుతున్నామంటే అర్థం చేసుకోండి వాళ్ళ సమర్థత. ఎంత చౌకబారుగా ఉంది ఈయన ట్వీట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో అందరూ బాగున్నారు అంటే చంద్రబాబు నాయుడు బాగుంటే అందరూ బాగున్నట్టు ఆయన ఫీల్ అవుతాడు. రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానంటాడు. ఆయన హైదరాబాద్లో కోట్ల రూపాయలతో కట్టుకొని అందరికీ ఇల్లు కట్టించానని నా ఫీలింగ్లో ఉన్నాడు. ఈరోజు తన కొడుకుకి ఉద్యోగం ఇచ్చేసి బాబొస్తే జాబ్ వస్తుందని చెప్పిన దానికి రాష్ట్రమంతా నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినట్టు సంతోషపడిపోతున్నాడు. ఈరోజు బినామీ మహిళలు భువనేశ్వరి గారు అండ్ బ్రహ్మిణి గారు చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న డబ్బుతో వ్యాపారం చేయిస్తూ హెరిటేజ్ ద్వారా ఈరోజు వాళ్ళ ఇంట్లో సాధికారత వచ్చేసింది కాబట్టి రాష్ట్రం అంతా సాధికారత వచ్చేసిందని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తలను చేస్తాను కుటీర పరిశ్రమ ద్వారాని మీరు మీ మేనిఫెస్టోలో చెప్పి ఈ రాష్ట్రంలో ఒక మహిళను కూడా వ్యాపారవేత్తను చేయకుండా కేవలం మీ బినామీ డబ్బుతో 2 మహిళల్ని మీ ఇంట్లో చేసుకొని ఇదే మహిళా సాధికారత అనుకుంటే ఎలాగండి? ఈరోజు మీ క్యాబినెట్లో 2 మంత్రులు ఎస్సీ బీసీ మహిళా మంత్రుల్ని తీసేసి ఈరోజు మీకు అమ్ముడుపోయి వచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.